ఇది ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా. ఐరన్ మ్యాన్ గట్టిగా ల్యాండ్ అవుతాడు. ఆర్క్ రియాక్టర్ వెలుగు మెరిసిపోతుంది. చేతులు స్ప్రెడ్ చేసి 2 రిపల్సర్ బ్లాస్ట్స్ కెప్టెన్ అమెరికా మీద షూట్ చేస్తాడు. కెప్టెన్ అమెరికా ఒక్కసారి బ్రీత్ తీసుకుంటాడు. తన వైబ్రేనియం షీల్డ్ను తలకి ముందుగా ఉంచి ఆ బ్లాస్ట్స్ను పర్ఫెక్ట్ బ్లాక్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ సడన్ గా వేగంగా ఫార్వర్డ్ బూస్ట్ అవుతాడు. అతని రైట్ హ్యాండ్ మిసైల్ లాంచర్ కెప్టెన్ మీదకి ఏమవుతుంది. బట్ క్యాప్ సైడ్ కి డాజ్ చేసి సూట్ మీద షీల్డ్తో కౌంటర్ చేస్తాడు. క్లాంగ్ అన్న సౌండ్తో ఐరన్ మ్యాన్ బ్యాక్ కి గిరాట్లు కొడతాడు. టోనీ యాంగ్రీ అవుతాడు. ఐ సిస్టమ్ను ఓవర్రైడ్ చేసి నానోటెక్ బ్లేడ్స్ యాక్టివేట్ చేస్తాడు. బ్లేడ్స్తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ క్యాప్ తన అజిలిటీతో ఒక పక్కకి జంప్ చేసి ఐరన్ మ్యాన్ చేతిని గ్రాబ్ చేసి నేలపైకి స్లామ్ చేస్తాడు. టోనీ చెస్ట్ ఏఆర్సీ రియాక్టర్ నుంచి 1 ఫైనల్ యూనిబీమ్ డిశ్చార్జ్ చేస్తాడు. క్యాప్ నొప్పితో వెనక్కి జారిపోతాడు. అయినా క్యాప్ లేచిపోతాడు. బ్లడ్ ఉందో లేదో తెలియదు కానీ డిటర్మినేషన్ మాత్రం చూపు చేస్తుంది. అంతలో క్యాప్ షీల్డ్ను వేసి ఐరన్ మ్యాన్ ఫేస్ప్లేట్ మీదకి ఏం చేస్తాడు. టాక్ సూట్ డ్యామేజ్ అవుతుంది. టోనీ బ్రెత్లు ఎక్కుపెట్టుకుంటాడు. ఇది కేవలం ఫైట్ కాదు, ఇది నమ్మకాల మధ్య క్లైమాక్స్. మనం ఎవరి పక్షాన ఉన్నా గెలిచింది మాత్రం ఇద్దరూ కాదు, ఒకటే గెలిచింది. మనకి వచ్చిన గూస్ బంప్స్